హాయ్ అందరికీ, ఎలా ఉన్నారండి? ఏంటి ఇది గోధుమ హల్వా లాగా ఉంది, ఇది కూడా చూపిస్తారా అంటే ఇదైతే గోధుమ హల్వా కాదండి. మా బుడ్డిదానికి అంగన్వాడీలో బాలామృతం ఇస్తారు కదా, సో అది కూడా మనం వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి యాజ్ ఏ ఇండియన్ మదర్ మనం ఫ్రీగా ఏదో వచ్చినా సరే మనం యూటిలైజ్ చేస్తాం కదండి ఏదో రకంగా. సో అట్లా అని యూట్యూబ్లో ఏమైనా రెసిపీస్ ఉన్నాయా అని స్క్రోల్ చేస్తుంటే మా అమ్మగారు ఈ లోపు వచ్చేసి 5 నిమిషాల్లో బాలామృతం హల్వా అయితే చేసి చూపించారు. ఇంత త్వరగా చేసుకునే స్వీట్ ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. సో అయితే ముందుగా ఈ అంగన్వాడీ బాలామృతం పిండిని 2 కప్స్ అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నాను. సో నెయ్యి వేసి బాండీలో జీడిపప్పు మనకి ఎంతైతే కావాలో అంత వేయించుకొని పక్కన పెట్టేసుకొని 2 కప్స్ అయితే బాలామృతం వేసుకొని బాగా ఎర్రగా వచ్చేంత వరకు రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. సో ఈలోపు పక్కన 1 కప్పు పాలు లేదంటే 2 కప్స్ పాలు 1 కప్పు నీళ్ళు తీసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. సో అందుకని నేను 2 కప్స్ పాలు 1 కప్ వచ్చేసి వాటర్ తీసుకున్నాను, బాయిల్ చేసేసుకుంటున్నాను అండి. ఈలోపు బాలామృతం పిండిని 2 కప్స్ వేసుకొని బాగా ఎర్రగా వచ్చేంత వరకు రోస్ట్ చేసుకుంటున్నాను. సో అదంతా కూడా రోస్ట్ అయిపోయిన తర్వాత మనం ఏదైతే బాయిల్ చేసుకున్నామో పాలు నీళ్ళు 2 కలిపి సో అదైతే ఇందులో నెమ్మదిగా పోసుకుంటూ ఉండలు లేకుండా అయితే కలిపేసుకుంటున్నాము. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనం నెమ్మదిగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. సో కలిపేసుకున్న తర్వాత మనం 2 కప్స్ బాలామృతం పిండి తీసుకున్నాము. సో అందులో కూడా స్వీట్ ఉంటుంది కాబట్టి నేను జస్ట్ 1 కప్ మాత్రమే పంచదార తీసుకుంటున్నానండి. సో పంచదార తీసుకొని దాంట్లో వేసేసి బాగా ఇట్లా నెయ్యి వేసి యాలకులు వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. సో తర్వాత ఇంకా జీడిపప్పులతో గార్నిష్ చేసుకుంటే మనకి 5 మినిట్స్లో ఇన్స్టెంట్గా బాలామృతం హల్వా అయితే రెడీ అయిపోతుంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రెసిపీస్ ఎవరికైనా ఉపయోగపడతాయంటే షేర్ చేయండి వీడియోని. ఓకేనా అండి? ఎలా ఉందో రెసిపీ కామెంట్ చేయండి. ఉంటాను, బాయ్.